కేవలం 1.5 నిమిషంలో 5 వార్తలు చూసేద్దామా? నెట్వర్క్ సూటిగా సుత్తి లేకుండా. హాంకాంగ్ లో అపార్ట్మెంట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 44కు చేరినట్టు జాతీయ మీడియా వెల్లడించింది. ఘటనా స్థలంలోనే 9 మంది మరణించారని, ఆసుపత్రికి తరలించిన మరో 4 మరణించినట్టు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. అధికారులు 3 నిందితులను అరెస్ట్ చేశారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ సమీపంలో నేషనల్ గార్డ్స్ పై ఒక దుండగుడు కాల్పులు జరిపిన సంఘటనతో వైట్ హౌస్ లాక్డౌన్ లో ఉంది. ఈ కాల్పుల్లో 2 నేషనల్ గార్డ్స్ మరణించినట్టు తొలుత సోషల్ మీడియాలో ప్రకటించి తర్వాత ఈ 2 కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారని FBI డైరెక్టర్ కాష్ పటేల్ ధృవీకరించారు. ఆఫ్ఘనిస్తాన్ వాసి రహమానుల్లా లఖన్వల్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దక్షిణాఫ్రికాలో శ్వేతజాతీయులపై జరుగుతున్న వరుస దాడులతో తీవ్ర ఆగ్రహం చెందిన ట్రంప్ రాబోయే G20 సదస్సుకు దక్షిణాఫ్రికాను నిషేధిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. అప్పటి స్థానికులు చేస్తున్న హత్యలు, హింస గురించి ప్రపంచానికి తెలియాలని అమెరికా ఆ దేశానికి అందిస్తున్న సహాయాన్ని కూడా నిలిపివేస్తాం అని ట్రంప్ తెలిపారు. అందరా క్రికెట్ T20 వరల్డ్ కప్ లో భారత్ ను విజేతగా నిలిపిన టీం కెప్టెన్ దీపిక ప్రెస్ మీట్ లో కన్నీటి పర్యంతమయ్యారు. కుళ్ళిన పళ్లలో పారైపోయిన భాగం కట్ చేసి మిగతా భాగాన్ని నేను మా చెల్లెళ్ళు తినేవాళ్లమని, ఇప్పటికీ క్రీడాకారులకు చాలా మందికి ఒక పూట భోజనం దొరకడం కష్టంగా ఉందని కెప్టెన్ దీపిక బాధతో మీడియాకు తెలిపారు. శ్రీవారి అన్న ప్రసాదంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యాంకర్ శివజ్యోతిపై టీటీడీ అధికారులు చర్యలకు ఉపక్రమించారు అని తెలుస్తోంది. దీంతో ఆమె భవిష్యత్తులో ఎప్పుడూ శ్రీవారి దర్శనం చేసుకోలేరు అనే వార్తలు వైరల్ అవుతున్నాయి.